ఈ రోజు మన ముందున్న గెస్ట్ ఒక మెగాస్టార్, ఒక రెబల్ స్టార్, ఒక సూపర్ స్టార్, ఒక పవర్ స్టార్. ఇన్ని స్టార్లు ఎందుకు కలిపారని ముందు ఫ్యాన్స్ అనుకుంటే నన్ను స్టార్స్ లో కలిపేస్తారు ఫస్ట్. మీకు 3 పెళ్లిళ్ళు అయ్యాయని చెప్పేసి విన్నాం. మీరు అన్నట్టుగా 3 పెళ్లిళ్ళు అయిన మాట వాస్తవే నా లైఫ్ లో. మీరు ఎక్కడున్నారు? ఒకరు నా పక్కన ఉన్నారు, ఒకరు నా పర్సులో ఉన్నారు, ఒకరు నా మనసులో ఉన్నారు. తీసి చూపించండి మీ పర్సు. పరసలేదు ఈ పంచింగ్ పలక్నామాకే పంచా. మీరు ఇతని కోసం చాలా పోరాటాలు చేసి పెళ్లి చేసుకున్నారు అనేది కూడా విన్నాము. నాకు అంత అయితే ఆయనలో కనిపించట్లేదు. మీకు ఏం కనిపించింది? అంటే ఎవరికి కనిపించింది? నాకు కనిపించింది. మళ్ళీ లేనిపోయింది అనుకోవాలి, ఏదో టాలెంట్. మీరు అది అనంతపూర్లో ఉన్నప్పుడే గుర్తించారు. ఏమంటే అప్పుడు మాత్రం నేను పేషెంటే, టాలెంటే. పంచంటే ఇలా ఉండాలి. అంటే ఈయన చేసుకుంటే లైఫ్ లాంగ్ నేను ఇలా సరదాగా ఉంటాను అని అనుకున్నాను. కానీ కానీ నవ్వు ఆపుకుంటున్నావు కదరా. నాకు ఆ కానీ దగ్గర కూనీ చేసినట్టు అనిపించింది. మిమిక్రీ చేయగల టాలెంట్ ఉందని మీరు ఎప్పుడు గుర్తించుకోగలిగారు? ఎవరైనా గుర్తించారా? ఫస్ట్ టైం చేసిన వాయిస్ ఎన్టీ రామారావు గారి వాయిస్ అండి. నా తెలుగింటి ఆడపడుచులకు, అన్నదమ్ములకు, అక్క చెల్లెళ్లకు, బిగ్ టీవీ ప్రేక్షకులకు మా హృదయపూర్వక నమస్కారాలు. చాలా బాగా చేశారు. సెకండ్ హాఫ్ కదా మామూలే, ఇది వాడిని పెళ్లి చేసుకుని వస్తుంది. సార్ నేను మేజర్, నేను ఎవరినన్నా పెళ్లి చేసుకోవచ్చు అంటుంది. అక్కడ టోపీ ఉన్నా బుర్రగొక్కుని అలాంటి ఎస్ఐ ఎక్కడుంటాడు? దేనికి నో అంటాడు, వెంటనే మౌన పోరాటం. వందే మాతరం శ్రీనివాస్ విప్లవ గీతం. నేనెప్పుడు చూడని కళ్ళు నన్ను దేవుళ్ళ చూస్తున్నాయా. ఆ కళ్ళల్లో కన్నీళ్ళు వస్తుంటే నా కళ్ళల్లో బ్లడ్ వస్తుంది ఏంట్రా. రే కట్టప్ప డోంట్ ఏదో ఆకర్ గుండెవాడికి ఇక్కడ కన్నా ఉన్నగా గీకాడరా. చాలా సార్లు విన్న అమ్మవారికి మీకు కూడా చాలా అనుబంధం. చాలా ఉంది. నేను ఈ రోజు కూడా నాకేమైనా ప్రాబ్లం వస్తే నేను అలానే మళ్ళీ నేనేం మాల వేసుకొని లేకపోతే దండలు వేసుకొని ఇవన్నీ కాదండి. భక్తి మనసులో ఉండాలి. అమ్మకి నాకు బాండింగ్ అంతే. బట్ మీకు ఎవరితో అన్నా ఇన్ కేసు డిస్కషన్ అయినా గొడవ అయినా మీరేదో అమ్మవారికి చెప్పి ఏదో చేస్తారంటే ఏంటి, ఇది ఎంతవరకు నిజం? నేను అంజనం వేస్తానని ఎవరైనా చెప్పారా? ఏమండి వాళ్ళు, నేను ఆర్టిస్ట్ నండి, భూత వైద్యుని కాదు. నేను ఈ బాలికను వశం చేసుకొని నా ఫ్లాట్ కి తీసుకెళ్తా. ఇప్పుడు బాలయ్య బాబు గారు ఒక సినిమాలో ఇడ్లీలో బీరేసుకుని, నేను బీర్లో ఇడ్లీ వేసుకున్నా. మీ ఫేస్ పెడితే కనుక జనాలు చూడరని చెప్పేసి కూడా మిమ్మల్ని రిజెక్ట్ చేశారంట. యాక్చువల్ జరిగిన మాట వాస్తవం అండి. అంతా బాగుంది కానీ ఈయన కొద్దిగా నల్లగా అగ్లీగా చూడటానికి కొద్దిగా ఇబ్బందిగా ఉన్నాడు. హాయ్ హలో, వెల్కమ్ టు బిగ్ టీవీ స్పెషల్ చిట్ చాట్. ఈరోజు మన ముందున్న గెస్ట్ ఒక మెగాస్టార్, ఒక రెబల్ స్టార్, ఒక సూపర్ స్టార్, ఒక పవర్ స్టార్, ఒక యాక్టర్, ఒక రైటర్, ఒక డైరెక్టర్. ఏంటి ఈ పిల్ల మరీ ఇంత ఓవర్గా చెప్తుంది అనుకుంటున్నారా? నిజమండి బాబు. ఈ రోజైతే మన ముందు ఉన్నారు జబర్దస్త్ స్టార్ శాంతి కుమార్ గారు అండ్ అతని వైఫ్ సుమబిందు గారు. హాయ్ అండి, వెల్కమ్. హాయ్. మీకు 3 పెళ్లిళ్ళు అయ్యాయని చెప్పేసి విన్నాం, చాలా సార్లు చూసాం కూడా చాలా షోస్ లో. మరి మీరు ఏంటి ఒక్క వైఫ్ తోనే వచ్చారు? మిగతా ఇద్దరు ఎక్కడ? సరే నా పని కొద్దిగా వెళ్ళొస్తాను. అలా ఎలా వెళ్తారు? కాదండి, మీరు ఫస్ట్ క్వశ్చనే అలా ఇరికిచ్చే క్వశ్చన్ అడిగితే ఎట్లా. కానీ నేను ఇరుక్కోలేదండి, ఎందుకంటే నేను ఇరుక్కుంది నా లైఫ్లో ఒకే ఒక దగ్గర, మా ఆవిడ మనసులో. మీరు అన్నట్టుగా 3 పెళ్ళిళ్ళు అయిన మాట వాస్తవే నా లైఫ్లో. ఎలాగైందంటే ఫస్ట్ మా మిసెస్ నేను శంభో టైప్లో లేచిపోయి పెళ్లి చేసుకున్నాం. అది ఫస్ట్ మ్యారేజ్. ఆ తర్వాత వీళ్ళ అమ్మ నాన్నగారు వాళ్ళు తెలుసుకొని మళ్ళీ పిలిచి వాళ్ళ బంధువులను పిలిచి అక్కడ వాళ్ళ మధ్యలో పెళ్లి చేశారు. అక్కడి నుంచి మళ్ళీ మా అమ్మోళ్ళ దగ్గర తీసుకొస్తే అక్కడ అమ్మవారి కొండ మీద మళ్ళీ ఇంకోసారి పెళ్లి జరిగింది. సో 3 ముళ్ళు 3 సార్లు వేసాను మా ఆవిడ మెల్లోనే. 3 ముళ్ళు 3 సార్లు వేసాను మా ఆవిడ మెల్లోనే. బిందు గారు, మీరు ఆయన చెప్పిన మాటలన్నీ కూడా వింటున్నాం మనం. మీరు ఇతని కోసం చాలా పోరాటాలు చేసి పెళ్లి చేసుకున్నారు అనేది కూడా విన్నాము. మరి మీరు అంత పోరాటం చేయడానికి అసలు ఎందుకు చేశారేంది? నాకు అంత అయితే ఆయనలో కనిపించట్లేదు. మీకు ఏం కనిపించింది? అంటే ఎవరికి కనిపించింది? నాకు కనిపించింది. అది ఏంటో మాకు చెప్తారా? మళ్ళీ లేనిపోయింది అనుకోవాలి, ఏదో టాలెంట్ తనకు బాగా నచ్చింది. ఆవిడ క్లారిటీ ఇస్తారు, మాట్లాడివ్వండి, చెప్పండి. ఫస్ట్ ఒకే చోట జాబ్ చేసేవాళ్ళం ఇద్దరము.
ఓకే. సో అక్కడ పరిచయం అనమాట తను. ఎక్కడ జాబ్ చేశారు? అనంతపూర్. అనంతపూర్లో మీ పరిచయం. సో అక్కడ మా ఊరు అదే. అనంతపూర్ విజయవాడ నుంచి జాబ్ కోసం అని అనంతపూర్ వచ్చారు. సో అక్కడ ఇద్దరం జాబ్ చేసేవాళ్ళం ఒకే ఆర్గనైజేషన్ ఆర్డిటి అనే ఒక సంస్థలో వర్క్ చేశాము. ఓకే. సో అక్కడ కూడా కల్చరల్సే అనమాట. అంటే నేను సింగింగ్, డాన్స్ పిల్లలకి నేర్పించడం, సేమ్ ఫీల్డ్ ఈయన అనమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఆయన టాలెంట్ బాగా ఇష్టం. ఆ పర్సన్ కన్నా టాలెంట్ నేను చాలా ఇష్టపడతాను. మీరు అది అనంతపూర్లో ఉన్నప్పుడే గుర్తించారు? ఆయన అనంతపూర్కి వచ్చారండి, నేను అక్కడే ఉన్నా, ఈయన వచ్చారు. అప్పుడు మాత్రం నేను పేషెంటే, టాలెంటే నాది. కాకపోతే అప్పుడు గుర్తించి అది అప్పటి నుంచి అలా కంటిన్యూ అయింది. ఫస్ట్ టైం చూసింది కాబట్టి ఇంకొద్దిగా ఎక్సైట్ అయింది. ఇప్పుడు పాత పడింది నా టాలెంట్. చాలా టైం పట్టింది కదా, అందుకే ఆవిడ చెప్తున్నారు. కానీ ఆవిడ తను చేసిన సాహసాలు మామూలుగా చెప్పకూడదు. చిన్నప్పుడు చదివి ఉంటారు మీరు, లైఫ్లో అలాంటివి నిజంగా జరిగినాయి మాకు. చాలా సెన్సిటివ్ పర్సన్, అంటే చూడడానికి చాలా హైట్ వెయిట్ కనిపిస్తారు కానీ ఎక్కడ నాకు అలా కనిపించట్లేదు మీరు. అది అందరికీ కనిపించారు, అందుకే అన్న ఫస్ట్ డైలాగ్ అదే. చాలా సెన్సిటివ్, చాలా మంచితనం ఎక్కువ, చాలా హెల్పింగ్ నేచర్ ఉంది. సో అవన్నీ నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మిమిక్రీ చాలా ఇష్టం. మిమిక్రీ కానీ తను డప్పు బాగా ప్లే చేస్తారు. ఇంకా చెప్పాలంటే మిమిక్రీ కంటే డప్పు ప్లే చేయడం చూసి నేను ఫస్ట్ పడిపోయా. 30 మెంబర్స్ దాకా ఉండేవాళ్ళం స్టాఫ్ ట్రైనింగ్స్కి వచ్చినప్పుడు. ఈయన శాంతి ఎక్కడ ఉంటే అందరం అక్కడమే. అందరికి అప్పటి నుంచి లీడర్ అని కాదు, బాగా అందరినీ హ్యాపీగా నవ్వించడము, సరదాగా ఉండడము, అది బాగా నచ్చింది. అంటే ఈయన చేసుకుంటే లైఫ్ లాంగ్ నేను ఇలా సరదాగా ఉంటాను అని అనుకున్నాను. సో అలాగే ఉన్నామండి హ్యాపీగా. స్టిల్ ఇప్పుడు హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. శాంతి గారు, ఇప్పుడైతే మీకు ఫేమ్ వచ్చింది. సో మరి ఇంతకు ముందు మీరు ఫేమ్లోకి రావడానికి ట్రై చేసినప్పుడు మీ టాలెంట్ని గుర్తించిన వాళ్ళు ఉండి ఎంకరేజ్ చేసిన వాళ్ళు ఉంటారు కదా, సో వాళ్ళలో ఎవరైనా ఒక 4 పేర్లు చెప్పండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మా నాన్నగారండి. సో నాన్నగారు రాసిన నాటికల్లో చైల్డ్ క్యారెక్టర్స్ ఏమైనా ఉంటే నేను వేసేవాడిని అప్పుడు. సో ఆ నాటికలు వేయటం అనేది నాకు చిన్నప్పటి నుంచి, నేను బాలనటుడుగా, నేను చైల్డ్ ఆర్టిస్ట్ 7 ఇయర్స్ 8 ఇయర్స్ నుంచే స్టేజ్ మీద చేశాను నేను ప్లేస్ నాన్నగారి నాటికల్లో. సో అలాగే నాకు ఫస్ట్ గురువు మా నాన్నగారు. సో నాన్న తర్వాత నేను నెక్స్ట్ నేను బాగా అభిమానించే మా గురువు గారు క్రాంతికర్ గారు అని ఉన్నారు, క్రాంతికర్ అంకుల్. ఆయన అసిస్టెంట్గా వెళ్ళేవాడిని. నేను వెళ్తూ ఉన్నప్పుడు నాకు పెద్ద పెద్ద కళాకారులు అందరూ పరిచయం అయ్యారు. ఆయన పెద్ద పెద్ద షోస్ చేసేవాళ్ళు కదా, నాకు అలా పరిచయం అవడం, వాళ్ళందరి ఫోన్ నెంబర్లు అప్పటికే ఇప్పించుకోవడం, అలాగే ఎప్పటికైనా నేను అవుతానా లేదనే ఒక ఫీల్ ఉండేది నాకు చిన్నప్పటి నుంచి కూడా. సో అలాగా ఆయన వెనకాల వెళ్ళబట్టి నాకు మార్కెట్ అసలు ఫీల్డ్ అంటే ఎలా ఉంటుంది, ప్రోగ్రామ్స్ అంటే ఎలా ఉంటాయి అనేది తెలిసింది. ఆ తర్వాత నాకు ఆర్డిటి సంస్థ అనేది ఇంకా పెద్ద గురువు. ఓన్లీ మిమిక్రీ బేస్డ్ మీద నాకు జాబ్ వచ్చింది అక్కడ. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత 6 డిప్లొమాస్ నేను చేశాను యాక్చువల్గా. మిమిక్రీ, యాక్టింగ్, డప్పు, కరసాము, మ్యూజిక్, కూచిపూడి, వాట్ నాట్ అన్ని నేర్చేసుకున్నారు. సో అంటే మాకు ఆ సంస్థ, మా డ్యూటీ ఏంటంటే పిల్లలకి మేము నేర్పియాలంటే ఫస్ట్ మాకు రావాలి కదా. సో మాకు మాస్టర్స్ని పెట్టి ట్రైనింగ్ ఇప్పించేవాళ్ళు ఆ సంస్థ వాళ్ళు. సో వాళ్ళ ద్వారా మేము నేర్చుకొని మేము ఫస్ట్ ట్రైనప్ అయ్యి మేము పిల్లలకు వెళ్ళి నేర్పించేవాళ్ళం విలేజెస్లో. తనకంటే నేను ఒక 2 ఇయర్స్ సీనియర్ ఆ సంస్థలో. నాకంటే మా మామగారు 10 ఇయర్స్ సీనియర్. అంటే వీళ్ళ నాన్నగారు నన్ను ఇంటర్వ్యూ చేసింది వీళ్ళ నాన్నగారే. అదే పెద్ద ట్విస్ట్, అక్కడి నుంచే స్టార్ట్ అయింది. నన్ను ఇంటర్వ్యూ చేసి ఆయనకి అప్పుడు తెలియలే, అంటే జాబ్ కోసం అనుకున్నారు, కానీ ఇంట్లో అల్లుడి కోసం ఇంటర్వ్యూ చేస్తున్నానని ఫీల్ అవ్వదు. అవును, ఆయన ఇంటర్వ్యూ చేసిన తర్వాత నేను సీనియర్ అవడం, నా తర్వాత మళ్ళీ మా మామయ్య గారు రిటైర్డ్ అయిపోయారు. ఆయన తర్వాత మళ్ళీ తనకు వచ్చింది జాబ్ అది. సో తను నా దగ్గర ట్రైనింగ్, అంటే కొద్దిగా మీరు ఆ వర్క్ ఎట్లా ఉండో, తను కొత్త కదా, కొద్దిగా మీరు సీనియర్ కాబట్టి చెప్పండి నన్ను. అంటే ట్రైనింగ్ అని కాదు, చెప్పు. ట్రైనింగ్ కాదు, నేను ఆల్రెడీ జాబ్ చేస్తూ ఉన్నాను. ట్రాన్స్ఫర్ మీద ఈయన ఉన్న ప్లేస్కి వెళ్ళాను అనమాట. సో కొద్దిగా హెల్ప్ చేయండి తను, అంటే ఈయనకి రైటింగ్ స్కిల్స్ ఉన్నాయి కదా. సో మాకు కాంపిటీషన్స్ జరిగేవి పిల్లలకి. సో దానిలో భాగంగా కొన్ని సాంగ్స్ రాయాలి అన్నప్పుడు నాకు ఆ స్కిల్ లేదు. సో అప్పుడు ఈయన హెల్ప్ అడిగాను అనమాట. సో ఆయన అన్ని రకాలుగా హెల్ప్ చేశారు. వీళ్ళ సిస్టర్ ఉన్నారు, ఆవిడ అన్నారు కొద్దిగా మీరు డ్యాన్స్ కూడా బాగా కంపోజ్ చేస్తారు కదా సార్, అది కూడా హెల్ప్ చేయండి. కానీ నిజంగా అప్పుడు మేము పడ్డ కష్టానికి తను 3 ప్రైజులు కొట్టింది వాళ్ళ పిల్లలతో. యాక్చువల్గా అక్కడే పడింది ఫస్ట్, పడింది బీజం పడింది మా ప్రేమకి, తను పడిపోయింది అలా. సో ఆయన ఇంకొక పెద్ద ట్విస్ట్ తెలుసా మీకు, ఒకసారి తెలియకుండా పొరపాటున అన్న అనేసింది నన్ను. ఏంటండి ఇది, ఎలా? అంటే మా ఫాదర్ కొలీగ్స్ ఉండేవాళ్ళు, అందరం ఒక చోట జాబ్ చేసేవాళ్ళం కదా. ఆ అంకుల్స్ వచ్చేసి ఆయన సేమ్ మీ క్యాస్ట్ అతడే,
బాగున్నారు, మ్యారేజ్ చేద్దాము అడుగుదాము అని చెప్పేవాళ్ళు. ఇచ్చి చేసేస్తాం అని ఏడిపించేవాళ్ళు. టాలెంట్ చూసి పడిపోయింది కానీ లుక్స్ చూడగానే ఇంప్రెస్ అవ్వలేదు. వీళ్ళు ఏదో చేసేటట్టున్నారని చెప్పేసి వెళ్ళిపోయి అందరం ఉన్నాం అక్కడ. చందమామను కూడా దగ్గరికి వెళ్ళి చూస్తే గుంతలు ఉంటాయి. ఇప్పుడు కూడా కవర్ చేసుకుంటున్నారు చూసారా. వెళ్ళిపోయేటప్పుడు ఇంకా ఎలాగన్నా దీన్ని బ్రేక్ చేయాలి, అన్న అనేస్తే ఇంకా మనకేం ప్రాబ్లమ్స్ ఉండవు కదా ఫిక్స్ అయ్యి అని చెప్పేసి బాయ్ అన్న అని చెప్పి వచ్చేసా. అది ఫస్ట్. ఆ తర్వాత అన్న పోయి అన్నీ నేనే అయ్యా. అది ఏంటంటే మాది ఒక అడ్వెంచర్ అండి మా మ్యారేజ్. యాక్చువల్గా వీళ్ళ నాన్నగారు రిటైర్ ఇంట్లో ఉన్న తర్వాత ఈమె వాళ్ళ ఇంటికి ఆధారమైంది యాక్చువల్గా. వీళ్ళ నలుగురు కూతుర్లు అనమాట. సో మా మామగారు అత్తగారికి ఇంకా నెక్స్ట్ ఆ టైంలో తిన శాలరీయే వాళ్ళ ఇంటికి మెయింటెనెన్స్కి ఇంకా ఉండేది, చూసుకోవాల్సిన పరిస్థితి. సో మేము ఇద్దరం రోజు 3 కిలోమీటర్స్ నడుచుకొని వెళ్ళేవాళ్ళం. మాకు రోజు అదొక అలవాటు. అన్నీ మాట్లాడుకుంటూ వెళ్ళేవాళ్ళం. తన ఇంటి దగ్గర డ్రాప్ చేయటం, మళ్ళీ నేను ఆటోకి రిటర్న్ వచ్చేవాడిని. వీళ్ళ నాన్నగారు తను. మా ఫాదర్ ఫోక్ సింగర్. సో నాన్న నుంచి నాకు అన్ని ఫోక్ డాన్స్ కానీ ఫోక్ సింగింగ్ చిన్నప్పటి నుంచి అలవాటు అనమాట. ఇంకెక్కడ సపరేట్గా నేర్చుకోలేదు. ఇప్పుడు మీరు కూడా మంచి సింగర్ కదా. ఇప్పుడు తను ప్రొఫెషనల్ షోస్ చేస్తుంటారు బయట సింగర్. సో మా ఫాదరే నా గురువు అనమాట. సో ఇంకా అట్లా జాయిన్ అయిపోయా జాబ్లో. ఆ తర్వాత తనకు మెల్లమెల్లగా సినిమా ఆఫర్స్ రావడం, చిన్న చిన్న సీరియల్స్ చేస్తారని చెప్పి అడగడం ఇక్కడ హైదరాబాద్కి వచ్చిన తర్వాత జరిగినాయి. ఆ టైంలో మా మామగారికి అనిపించింది, అంటే ఇప్పుడు పెళ్లి చేసేసి అమ్మాయిని ఇక్కడ ఆపేయటం కంటే ఏదో ఫ్యూచర్ ఉంది కదా, వెళ్తుంది కదా, వెళ్ళనిద్దాం. అయినా ఇదంతా ఆకర్షణ, అక్కడికి మళ్ళీ కొంతకాలం ఉంటే మర్చిపోతారు, ఇవన్నీ మళ్ళీ వేరే జాబ్లో పడిపోతారు, ఎందుకులే అనేది మళ్ళీ మా మామగారు మనసు మారింది. సో అక్కడ బ్రేక్ పడింది. అక్కడ బ్రేక్ పడింది. తను దుప్పటి కప్పుకొని కింద పడుకొని నిద్రపోతుంటే వీళ్ళిద్దరూ వాళ్ళమ్మ నాన్న మంచం మీద మాట్లాడుకుంటూ ఉన్నారు ఈ విషయాలు. తను వినింది, నిద్రపోతుంది అనుకుని వాళ్ళు మాట్లాడేసుకుంటున్నారు. నేనేం చెప్పానంటే యాక్చువల్గా మీ నాన్నగారికి ఒక వేరే ఇన్కమ్ ఆధారం వచ్చేంత వరకు కూడా పెళ్లి జరిగినా కూడా మనం నీ శాలరీ అట్టే ఇచ్చి అట్టే మెయింటైన్ చేసుకుందాం. నాకు నీ శాలరీ ఇంపార్టెంట్ కాదు, నువ్వు ఇంపార్టెంట్. సో నేను వెయిట్ చేయమన్నా వెయిట్ చేస్తా, లేదు నువ్వు వస్తానన్నా ఈ విధంగా చేద్దాం, నీ ఇష్టం అంటే సపోర్ట్గా ఉంటానని కూడా చెప్పి. అయితే తను అడిగింది 3 years టైం అడిగింది. యాక్చువల్ 3 years నాకు 3 ఏళ్ళు ఆగగలిగితే అప్పుడు ఆలోచిస్తాను నీతో పెళ్ళికి అంది. సో నేను ఆగుతానని చెప్పి వెయిట్ చేశాను. వెయిట్ చేసిన తర్వాత అనుకోకుండా 1 yearకే ఈ ఇన్సిడెంట్ జరిగింది. ఏది వీళ్ళు మాట్లాడుకోవటం, తను వినడం అలా. అప్పుడు తనే ఫోన్ చేసింది నాకు. ఫోన్ చేస్తే ఇంక అప్పుడు వచ్చాను. వచ్చిన తర్వాత నువ్వు తీసుకెళ్తావా లేదా చెప్పు అన్నట్టుగా ఇంకా తను అంటే వాళ్ళ నాన్నగారు అంటే తను ఏమైందంటే ఆ క్షణంలో హర్ట్ అవుతారు కదా ఎవరైనా. అంటే వాళ్ళ మాటకు గౌరవించి ఆగినప్పుడు వాళ్ళు అలాగా ఇంకో రకంగా ఆలోచిస్తున్నారు అన్నప్పుడు తను ఫీల్ అయిందనమాట. ఇంకా ఎక్కడ మీకు ఇచ్చి మ్యారేజ్ చేయరన్న టైంలో అనేసి భయపడి ఇంకా మీతో అప్పుడే వెళ్ళిపోయి మ్యారేజ్. ఆ టైంలో అది ఒక అడ్వెంచర్. నా దగ్గర డబ్బులు లేవు ఆ టైంలో జేబులు. వేరే ఒక ఫ్రెండ్ని అడిగితే వాడు ఇప్పుడే వస్తాను, పేమెంట్ వస్తుంది, మీరు ఇక్కడే కూర్చోండి, ఒక దగ్గర నాకు డబ్బులు రావాలి. మాదంతా ఆర్కెస్ట్రా బ్యాచే కదా ఫస్ట్ నుంచి కూడా. సో కీబోర్డ్ ప్లేయర్ దగ్గరికి వెళ్ళాం. అరే నువ్వు కొద్దిగా హెల్ప్ చేయమా, ఇట్లా డబ్బులు మేము ఇక్కడ తీసుకెళ్ళాలి. నేను జాబ్ చేసేది అనంతపూర్ దగ్గర కదిరి అనే ఊరికి ట్రాన్స్ఫర్ అయింది నాకు. సో నేను అనంతపూర్ తిన కోసం వచ్చాను కదా, నాకు వెళ్ళడానికి నా ఒక్కడికే డబ్బులు ఉన్నాయి. తన దగ్గర తీసుకెళ్ళి వెళ్ళి అక్కడ ఎక్కడ పెట్టాలో కూడా తెలియదు నాకు. ఉన్నట్టు అన్ప్లాన్డ్ కదా. అంటే మీ ఫ్యామిలీలో తెలియదండి? మా ఫ్యామిలీ తెలుసు. నేను పెళ్లి కాకముందే మావయ్య గారు ఫుల్ సపోర్ట్. అప్పుడు మరి మీ ఇంటికి వెళ్ళలేదు మీరు వాళ్ళకి చెప్పి? పెళ్లి కాకముందే తీసుకెళ్ళాను తన్ని మా ఇంటికి. తీసుకెళ్ళి అందరికీ తిను ఫిక్స్ అయిపో నీ కోడలు, ఇంకా ఇది మా అందరికి ఏ వరుస అవుతుందో ఆ వరుసతో పరిచయం చేసేసాను తీసుకెళ్ళి అందరికీ మా ఇంట్లో. అక్కడ వాళ్ళ ఫాదర్ది తప్పని కాదు కానీ మా ఫాదర్కి అన్ని తెలుసు. అంటే నాకు చాలా బెస్ట్ ఫ్రెండ్ ఉన్నట్టు మా ఫాదరు. సో అన్ని షేర్ చేసేదాన్ని. వెంటనే తను ప్రపోజ్ చేయగానే వచ్చి చెప్పేయడము, ప్రతిదీ ఏది నేను దాచుకునేదాన్ని కాదనమాట. సో చిన్నప్పటి నుంచి ఆయనతో ఉండడం వల్ల నేను అమ్మ దగ్గర కంటే ఎక్కువ నాన్న దగ్గర చాలా ఫ్రీగా ఉండేదాన్ని. వన్స్ ఇలా ఎప్పుడైతే థింక్ చేస్తున్నారో అని తెలిసినప్పుడు ఇంకా వెళ్ళిపోవాల్సి వచ్చింది. బట్ వెళ్ళారు, 3 times మ్యారేజ్ చేసుకున్నారు. మళ్ళీ కామెడీ ఏంటంటే మా మామగారు వాళ్ళందరూ మా కోసం ఎతకడం స్టార్ట్ చేశారు. అంటే వెళ్ళిపోయింది కదా, తన ఇంటికి రాలేదు కదా నైట్. ఎక్కడికి వెళ్ళింది నేనేం చేశాను, మా ఫ్రెండ్తో, మాది విజయవాడ కదా, అమ్మాయిని తీసుకుని విజయవాడ వెళ్ళిపోతున్నానని చెప్పి అందరిని విజయవాడ డైవర్ట్ చేసేసా. అక్కడే స్టోరీ స్టార్ట్ చేశారా? వాళ్ళు విజయవాడ పంపించారు. వేరే ఒక జీప్లో కొంతమందిని వ్యక్తులను పంపించి విజయవాడ పంపించేశారు. నేమేమో అనంతపూర్ పక్కనే కదిరిలో ఉన్నాం. కదిరికి తీసుకెళ్ళి అదే నా అడ్డ, నేను అక్కడ జాబ్ చేసేవాడిని కాబట్టి నా సర్కిల్ అక్కడ నాకు సపోర్ట్గా ఉంటారు అనమాట కొంతమంది ప్రజలు. సో నాకు అక్కడికి ధైర్యంగా ఉంటుందని అక్కడే తీసుకెళ్ళిపోయా. అయితే మళ్ళీ తను ఫోన్ చేసేప్పటికి వాళ్ళు కూడా ఇంకా రండి, ఏం చేస్తాం 16 రోజులు పెళ్ళి అయిపోయింది, ఇంకా అన్నీ అయిపోయినాయి కానీ రండి. ఇంటికి వెళ్ళగానే మా మామగారు నన్ను ఏమన్నా అంటారేమో మళ్ళీ బయట భయపడి ఆపాం, ఆటో తిప్పి పెట్టా. అరే నువ్వు ఆటో జాగ్రత్త స్టార్ట్ చేసి పెట్టుకో, లోపల కత్తులు కటార్లు ఏమన్నా తిరిగినాయి అనుకో, బండి రైట్ అంటాను, జంప్ అయిపోవాలి మనం ఇక్కడి నుంచి అని చెప్పా. సరే లక్కీగా ఏంటంటే హారతి ఇచ్చి లోపల పట్టుకెళ్ళి మా మామగారు ఒకటే డైలాగ్ ఇలా చూసి అన్నారు, అంతే.
ఇంకేం మాట్లాడలే నాతో కొన్ని రోజులు. మీకు అంటే నాకు సుపీరియర్ కదా మా సార్. ఆ పెళ్ళి అయిన తర్వాత కూడా దగ్గర 1 year 2 years వరకు సార్ అని అనేవాడిని. మామయ్య గారు అని వచ్చేది కదా నాకు టక్కని. చాలా బ్యూటిఫుల్ లవ్ స్టోరీ ఉన్నాము. మిమిక్రీ చేయగల టాలెంట్ ఉందని మీరు ఎప్పుడు గుర్తించుకోగలిగారు? ఎవరైనా గుర్తించారా? అసలు మీకు ఆ టాలెంట్ ఎలా వచ్చింది? మీరు ఎప్పుడు స్టార్ట్ చేస్తారు? సో ఎలా వచ్చాయి అనే దానికంటే ముందుగా నేను నాకు బాగా ఇష్టమైన వాయిస్, నేను ఫస్ట్ టైం చేసిన వాయిస్ ఎన్టీ రామారావు గారి వాయిస్ అండి. నా లైఫ్లో రామారావు గారి వాయిస్తోనే స్టార్ట్ చేస్తాను. ఓకే. నా తెలుగింటి ఆడపడుచులకు, అన్నదమ్ములకు, అక్క చెల్లెళ్లకు, బిగ్ టీవీ ప్రేక్షకులకు మా హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు ఈ చక్కని ఇంటర్వ్యూ కార్యక్రమంలో సతీ సమేతంగా మమ్మల్ని పిలిచి ఇంటర్వ్యూ చేస్తున్న అఖిల గారికి, యాజమాన్యానికి, మా దర్శకులకు పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. ధన్యవాదాలు. చాలా బాగా చేశారు. ఆ తర్వాత నాకు బాగా ఇష్టమైన వాయిస్ అంటే ప్రకాష్ రాజ్ గారి వాయిస్ అండి. నాకు అంటే 3 times స్టేట్ ఫస్ట్ అవార్డు వచ్చింది ప్రకాష్ రాజ్ గారి వాయిస్. తల్లి కూతురు ఏం నటిస్తున్నారు? ఇది ఒక డింపుల్ కపాడియా, నీ కూతురు ఒక ట్వింకిల్ కపాడియా. రాత్రి ఇక్కడికి వచ్చి రూమ్లో డాన్సింగ్, ఉదయం తండ్రి వచ్చి నాతో ఫైటింగ్, ఇప్పుడు ఎగ్జామ్ కని చెప్పి వాడితో జంపింగ్, సందు చివరవాడు ఆటోలో వెయిటింగ్, అక్కడికి ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ కదా మామూలే. ఇది వాడిని పెళ్లి చేసుకుని వస్తుంది. సార్ నేను మేజర్, నేను ఎవరినన్నా పెళ్లి చేసుకోవచ్చు అంటుంది. అక్కడ టోపీ ఉన్నా బుర్రగొక్కుని అలాంటి ఎస్ఐ ఎక్కడుంటాడు? దీనికి నో అంటాడు. వెంటనే మౌన పోరాటం. వందే మాతరం శ్రీనివాస్ విప్లవ గీతం. ఆ తర్వాత ముఖం మీద ది గ్రేట్ వెర్రి పప్ప అని రా శుభం కార్డు వేస్తారు. దీనికి డైరెక్షన్ నువ్వు, యాక్షన్ నీ కూతురు. సినిమా పేరేంటో తెలుసా? తల్లి లాలింపు, కూతురు తాలింపు. నేను మునార్కుని, నన్నెవడు మోసం చేయలేడు. నెక్స్ట్ సునీల్ గారి వాయిస్ అండి. నేను బాగా ఇష్టపడి చేసే వాయిస్ అంటే రేర్ కాంబినేషన్ వాయిసెస్ అంటారు. అని సునీల్ గారిని ఇమిటేట్ చేసే వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. అవును, చాలా తక్కువ మంది. నేను ఈ సునీల్ గారి ముందే ఆయన వాయిస్ ఇమిటేట్ చేశాను మా జబర్దస్త్ ఎపిసోడ్లో. ప్రభాస్ గారు చెప్పిన బాహుబలి డైలాగ్ని సునీల్ గారు చెప్తే ఎలా ఉంటుందని. ప్రభాస్ గారు ప్రేమగా చూడాల్సిన మా అమ్మ కళ్ళు ఇంకా దీనంగా చూస్తున్నాయి, ఈ డైలాగ్ ఉంటుంది. మా కోసం కూడా ఒకసారి చెప్పండి. ఒరే కట్టప్ప, నిన్ను చూస్తుంటే నాకు చాలా ముద్దొచ్చేస్తున్నావురా. ప్రేమగా చూడాల్సిన మా అమ్మ కళ్ళు ఇంకా దీనంగా చూస్తున్నాయిరా. నేను ఎప్పుడు చూడండి కళ్ళు నన్ను దేవుళ్ళ చూస్తున్నాయా. ఆ కళ్ళల్లో కన్నీళ్ళు వస్తుంటే నా కళ్ళల్లో బ్లడ్ వస్తుంది ఏంట్రా. రే కట్టప్ప, డోంట్ బి ఏ జోకర్. గుండెవాడికి ఇక్కడ కన్నా ఉన్నగా గీకాడరా. అంటే ఈ డైలాగ్ కామెడీగా చెప్తే ఇలా ఉంటుందని ఒకవేళ రాజమౌళి గారు చూస్తుంటే ఎలా ఉండేదో. అదే సునీల్ గారు అన్నారు, ఏమండి నిజంగా నాకు ఒకవేళ ఒరిజినల్గా బాహుబలి క్యారెక్టర్ ఇచ్చినా నేను ఇలా చెప్పేవాడిని కాదేమో అని చెప్పారు ఆయన కూడా. అలాగే సుమన్ శెట్టి గారు ఉన్నారు, ఆయన కూడా రేర్ కాంబినేషన్ వాయిస్ అరుదుగా చేస్తూ ఉంటారు. 7/G బృందావని కాలనీలో ఆయన చేసిన ఒక మంచి డైలాగ్ అండి. ఒరే నీచుడా, నీ కృష్ణ దరిద్రుడా, అర్ధరాత్రి పొట్టు నిద్రలో లేచి నడిచేవాడా, నీకు దండం పెడతాండ్రా బాబు. రేపు పొద్దున్న నాకు ఇంటర్వ్యూ ఉందిరా, రామ్మరా అప్సరస. తెల్లారుజోళ్ళు ఇచ్చి లవ్ చేసుకున్న వాళ్ళు మిమ్మల్ని చూస్తున్నానమ్మా. అదిగో తెల్ల బెడ్షీట్ కప్పుకొని పడుకున్నాడే, ఆడేనమ్మా రవిగాడు. తీసుకుపోమ్మా, తీసుకుపో. ఇలాగే సుమన్ శెట్టి గారి వాయిస్. వెరీ నైస్. ఎగ్జాక్ట్లీ, చాలా బాగా చేస్తున్నారు. మిమిక్రీ నేర్చుకోవడం అనేది ఎప్పటి నుంచి స్టార్ట్ చేశారు? మిమిక్రీ అనేది నేర్పిస్తే వచ్చే కళ కాదండి. 66 కళల్లో మిమిక్రీ కళకు ఉండేటువంటి ఒక గొప్పతనం ఏంటంటే అది ఒక గురుముఖంగా నేర్చుకోవడానికి వీలయ్యే విద్య కాదు అది. అంటే ఒక డ్యాన్స్ అనుకోండి, చెయ్యి ఇట్లా పట్టుకోండి, ఇట్లా పెట్టుకోండి, ఈ ముద్ర ఇలా పెట్టండి, ఈ ముద్ర పెట్టి చెప్తారు. బట్ గొంతులో వేలు పెట్టి చెప్పలేరు కదా. ఈ గొంతు ఇక్కడ నొక్కండి, ఇక్కడ నొక్కండి అంటే ఒకళ్ళని చూసి మనం ఇన్స్పైర్ అయ్యి వాళ్ళని అనుకరించి ఏకలవ్యుడి శిష్యత్వం అంటారు చూడండి, అలాంటి శిష్యత్వం చేయగలం. బట్ గురువు గారి దగ్గర ఏం నేర్చుకోవచ్చు అంటే మిమిక్రీలో స్టేజ్ మీద ఎలా బిహేవ్ చేయాలి, ఒక ఐటెంని ఎలా ప్రజెంట్ చేయాలి, సో మన వాయిస్ మీద ఎలా కేర్ తీసుకోవాలి మిమిక్రీ ఆర్టిస్ట్, సో మైక్ సెన్స్ ఎలా ఉండాలి మనకి, సో ఇలాంటి టిప్స్ చెప్తారు. కానీ గురువులు ఈ వాయిస్ ఇలా చేయండి, ఇలా చేయండి అని చెప్పడానికి వీలయ్యేటువంటి విద్య కాదు అది. మీరు ఇంత బిగ్ అచీవ్మెంట్స్ సంపాదించారు కదా, సో అయితే ఒక టైంలో కూడా ఒక ఛానల్ వాళ్ళు మీ ఫేస్ పెడితే కనుక జనాలు చూడరని చెప్పేసి కూడా మిమ్మల్ని రిజెక్ట్ చేశారంట. అది మాత్రం నా లైఫ్లో అందరూ అనుకుంటారు పెద్ద అవమానంగా ఫీల్ అవుతారు, కానీ నేనైతే ఒక స్టెప్పింగ్ స్టోన్గా ఫీల్ అవుతున్నాను. ఎందుకంటే యాక్చువల్ జరిగిన మాట వాస్తవం అండి. ఆ ఆర్ట్ని నమ్ముకొని నేను బెటర్ లైఫ్ కోసం అంటే ఇంకొద్దిగా మనం ఈ టైంలో సెటిల్ అవ్వాలి లైఫ్లో అని చెప్పేసి మేము నెల్లూరు వచ్చాం.
నెల్లూరులో ఉంటూ నెల్లూరులో ఓన్గా ఈవెంట్స్ స్టార్ట్ చేసాం అనమాట, కల్చరల్ ఈవెంట్స్. ఆ తర్వాత అక్కడ షోస్ చేస్తూ నెల్లూరులో మేము ఉండేవాళ్ళం. అప్పుడు నాకు వేరే ఒక ఛానల్ ఒక షో వచ్చాము. ఆ షోలో మేము విన్నర్ అయిన తర్వాత మమ్మల్ని తీసుకొచ్చారు. అప్పుడు అన్నారనమాట, మీరు ఇక్కడికి వచ్చేస్తే మీరు ఎక్కడో దూరంగా ఉండి మీరు ఇక్కడికి వచ్చే లోపల మీ ఆపర్చునిటీస్ వేరే వాళ్ళకి వెళ్ళిపోతాయండి. ఇక్కడ ఉండి ప్రయత్నం చేస్తూ మీరు రెగ్యులర్గా ఇక్కడ ఫీల్డ్లో సెటిల్ అవ్వాలనుకుంటే ఇక్కడ ఉంటే అవుతుంది, కానీ ఎక్కడో ఉండి ఇక్కడ చేయాలంటే కష్టం. మీరు వస్తే అవకాశాలు ఇస్తాం అన్నట్టుగా వేరే వాళ్ళు ఒకళ్ళు ప్రామిస్ చేశారు నాకు. ఆయన నమ్ముకొని మేము అక్కడ ఉన్న ఈవెంట్స్ ప్రోగ్రామ్స్ వదులుకొని ఫ్యామిలీతో వచ్చేసాను నేను. ఎందుకంటే ఇక్కడ మళ్ళీ నేను సింగిల్గా రూమ్ తీసుకుని నాకు ఇక్కడ రెంట్ అక్కడ రెంట్, ఇక్కడ నా మెయింటెనెన్స్ అక్కడ మెయింటెనెన్స్ అంటే డబల్ అయిపోతుంది. సో కాబట్టి కష్టం నష్టం మనం ఒక దగ్గరికి వెళ్ళి ఉందాం అని చెప్పేసి ఫ్యామిలీని తీసుకుని వచ్చేసిన తర్వాత మమ్మల్ని పెడతామన్న ఒక కామెడీ సీరియల్ ఒకటి స్టార్ట్ చేస్తున్నాం అని చెప్పి తీశారు. పైలట్ ఎపిసోడ్స్ చేయాలన్నారు. ఆ పైలట్ ఎపిసోడ్స్ కోసం అని 2 ఎపిసోడ్లు తీసిన తర్వాత అంతా బాగుంది, కానీ ఈయన కొద్దిగా నల్లగా అగ్లీగా చూడటానికి కొద్దిగా ఇబ్బందిగా ఉన్నాడు, కొద్ది స్క్రీన్ మీద కొడతా ఉన్నాడు. ఎందుకు వచ్చింది, ఆయన ఒక్కడిని రిజెక్ట్ చేసి మిగిలిన వాళ్ళతో మీరు మిగిలిన వాళ్ళని చూడండి అని చెప్పి ఆ ఛానల్ వాళ్ళు చెప్పారట. చెప్పిన తర్వాత వాళ్ళు నాతో అలా చెప్తే ఫీల్ అవుతాను నేను అని చెప్పేసి, సార్ మనది అవ్వలేదు, నేను ఇంకోటి నెక్స్ట్ టైం ఉంటే మళ్ళీ చెప్తాను, మీరు వెళ్ళరండి అని అన్నారు. ఇంకా నాతో పాటు పనిచేసే కొలీగ్స్ అందరూ, ఆ సీరియల్లో సెలెక్ట్ అయిన వాళ్ళందరూ నా ఫ్రెండ్స్ ఉన్నారు చాలామంది. వాళ్ళు నేను వెళ్ళిపోయిన తర్వాత మాట్లాడుకున్న విషయం ఏంటంటే, నాతో చెప్పడం ఏంటంటే, ఇలా అనుకొని నిన్ను రిజెక్ట్ చేశారట, నువ్వు ఆ స్క్రీన్ మీద బాగోవు అన్న విషయంతో నేను రిజెక్ట్ చేశారంట అని అన్నారు. అప్పుడు చాలా ఫీల్ అయ్యారు. కామెడీకి గ్లామర్కి పనే ఉందండి. కామెడీకి యాక్చువల్గా ఇప్పుడు ఒక వడివేలు గారు కానీ బాబు మోహన్ గారు కానీ, అంటే వాళ్ళకి కించపరచడం కాదు, వాళ్ళు అద్భుతమైన గ్లామర్ అని కాదు, హాస్యాన్ని మనం ఎదుటి వాళ్ళని నవ్వించగలిగే టాలెంట్ మనలో ఉంటే సరిపోద్దు. కానీ దానికి గ్లామర్ అది మన టాలెంటే మన గ్లామర్ యాక్చువల్గా. సో దానికి గ్లామర్ ఏంటని చాలా ఫీల్ అయ్యాను నేను. ఇంటికి వచ్చి ఫీల్ అయ్యి మేము బాధపడిన, నేను ఒక దశలో అయితే మా ఆవిడ ఒళ్ళో పడుకుని ఏడ్ చేసే. మంచిగా ఈవెంట్స్ చేసుకుంటూ మనం హ్యాపీగా ఉండేవాళ్ళం. రాంగ్ స్టెప్ వేసి అన్నీ వదిలేసి హైదరాబాద్ వచ్చామా, ఇలా అయింది ఏంటి రాంగ్ అనేసి చాలా ఫీల్ అయితే, ఏం కాదు ఇప్పుడు మనం ఈవెంట్స్ చేసి అంతో ఇంతో సంపాదించుకున్నాం. సో మనం ఒక 1 year వరకు అయితే మెయింటెనెన్స్ అవుతాం, ఏ ప్రోగ్రామ్ లేకపోయినా 1 year వరకు అయితే మెయింటెనెన్స్ అవుతాం. ఈ 1 year నువ్వు సిన్సియర్గా ట్రై చేయి. ఆ 1 year అవ్వలేదా మళ్ళీ మనం నెల్లూరు గూడూరు వెళ్ళిపోయి మన షోస్ మనం చేసుకుందాం. మనకు ఆ టైంలో మిమ్మల్ని అలా గైడ్ చేయడం చాలా గ్రేట్. నిజంగా నిలదొక్కుని ప్రయత్నం చేశాను, సిన్సియర్గా ట్రై చేశాను. తర్వాత షోస్ కూడా నాకు మెయిన్ ఈవెంట్స్ నాకు ఫస్ట్ నుంచి కూడా అలవాటు, చెప్పాను కదా 32 years నుంచి నాది అదే ఫీల్డ్. సో ఒక ప్రోగ్రామ్కి వెళ్ళినప్పుడు అనుకోకుండా రాకెట్ రాఘవ్ గారు ఆ షోలో నన్ను చూశారు. ఆయన చూసి మీరేంటి ఇలాగా అంటే ఇంత టాలెంట్ పెట్టుకుని ఇట్లా అయిపోయారేంటి సార్ అసలు ఇంత అంటే, ఒక షోలో వాళ్ళు జబర్దస్త్ నుంచి స్కిట్స్ చేయడానికి వచ్చారు, నేను మిమిక్రీ చేయడానికి వెళ్ళాను. ఓకే, అలాగా ఒక షోలో కలిసాం. ఒక 3 రోజులు కలిసి జర్నీ చేయాల్సి వచ్చింది కంటిన్యూ షోస్ ఉండడం వల్ల. ఆ 3 రోజుల్లో నా మాట తీరు, నా మంచిదనం ఏం నచ్చిందో మరి ఆయన ఇంప్రెస్ అయ్యారు, గుర్తించి స్టేజ్ మీద నా పెర్ఫార్మెన్స్ కూడా చూసి అప్పుడు ఆయన అన్నారన్నమాట, ఒకసారి డైరెక్టర్ గారు వాళ్ళకి పరిచయం చేస్తాను, మీరు ఒకసారి మళ్ళీ ఆఫీస్కి రండి అని చెప్పేసి అని రమ్మంటాం. అలాగ మళ్ళీ వెళ్ళడం. అక్కడ డైరెక్టర్స్ వాళ్ళు కూడా ఏదో రాఘవ్ గారు చెప్పారని తీసుకోలేదు, వెంటనే నాకు ఒక ఆడిషన్ లాగా పెట్టి దాంట్లో కూడా నేను చేయగలిగితేనే తీసుకొని, ఇంకా రాఘవ్ గారు తీసుకొచ్చారు కాబట్టి ఆయన టీంలోనే కంటిన్యూ చేయమని చెప్పేసి అలా పెట్టి, అక్కడ కూడా నాకు టాస్క్ మళ్ళీ ఒక 2 షెడ్యూల్ చూడండి ఈయన సింక్ అవుతున్నా అంటే, ఇండివిజువల్గా ఆయన మంచి ఆర్టిస్ట్, బట్ స్కిట్ అనేది గ్రూప్లో సింక్ అవ్వాలి మనం వాళ్ళతో. సో ఆ టైమింగ్ అవన్నీ సింక్ అవుతున్నాయి లేదో ఒకసారి చూసుకొని మీరు ఓకే అనుకుంటే కంటిన్యూ చేయండి అని చెప్పేసి చెప్పడం జరిగింది. అలా రాఘవ్ గారు నన్ను తన టీంలోకి చేర్చుకున్నారు. ఆ చేర్చుకోవడం 2015లో మొదలైంది. ఈరోజు 2024 వరకు 9 సంవత్సరాల నుంచి కంటిన్యూగా జబర్దస్త్లోనే ఉంటూ, జబర్దస్త్లోనే మళ్ళీ నేను ఒక జబర్దస్త్ ఎక్స్ట్రా జబర్దస్త్ రెండిట్లో యాక్ట్ చేస్తూ, ఎక్స్ట్రా జబర్దస్త్లో ఇంకొక వ్యక్తితో పాటు కంటెస్టెంట్గా చేస్తూ ఫసక్సెస్ అని ఉండేవాడు టీం లీడర్, ఆయన టీంలో కంటెస్టెంట్గా చేస్తూ అతనితోనే టీం లీడర్ అయ్యా అదే టీంకి. ఈ టీంలో ఉంచి ఉండగానే నేనేంటంటే మనం ఒక దగ్గర ఆగిపోకూడదు, రిలాక్స్ అవ్వకూడదు ఎప్పుడు కూడా. మనది ఆర్ట్ ఫీల్డ్ అనేది కంటిన్యూస్ ప్రాసెస్, ఎందుకంటే ఒక సెటిల్ ఫేజ్లోనే మనం సెటిల్ అవ్వాలి లైఫ్లో. ఒక మంచి స్టోరీ రాసుకున్నాను. అక్కడి నుంచి రైటర్ బయటకు వచ్చారా మీలోంచి? రైటర్ ఉన్నాడు, నేను జబర్దస్త్లో కూడా మా స్కిట్స్, ఆ తర్వాత చాలా ఈవెంట్స్ రాశాను నేను జబర్దస్త్లో, నా టైటిల్స్లో కూడా నా పేరు పడుతుంది. ఇప్పటి వరకు నా కలం కామెడీగానే పనిచేసింది. సో ఇప్పుడు ఒక కథ మీద పనిచేసింది. ఆ కథలో ఆల్ ఎమోషన్స్ ఉంటాయి. ఒక ప్రొడ్యూసర్ గారు దొరికారు, నంద్యాల సార్ది ఎల్లాల బాబు గారు అని. ఆయన నా కథ విని సినిమా నాకు నచ్చింది నేను చేస్తానని చెప్పి ముందుకు రావడంతో ఒక ఆర్టిస్ట్గా ఉండి, ఒక మిమిక్రీ ఆర్టిస్ట్ అయ్యి
ఆర్టిస్ట్ టీమ్ లీడర్గా వచ్చి టీమ్ లీడర్ నుంచి మళ్ళీ నేను డైరెక్షన్ వైపు రావచ్చు. అలాగే ఒక సినిమాకి డైరెక్షన్ చేశాను. సాయి కుమార్ గారు, ఆదిత్య ఓం గారు వీళ్ళందరితో ఒక మంచి సినిమా నాతో నేను అని ఒక మూవీ. అయితే ఏది కూడా అచీవ్మెంట్ అనేది ఈ సైజులో ఉంటుంది, ఇంత లెవెల్లో ఉంటుంది అనేది ఉండదండి. మన అది కంటిన్యూస్ ప్రాసెస్ ఇది అనమాట మన లైఫ్లో చనిపోయే వరకు. సో ఇంకా అచీవ్ కావాల్సినవి చాలా ఉన్నాయి, అందులో ఇది ఒకటి. మీ మిమిక్రీ వినేసాము, మరి బిందు గారు పాట కూడా వినాలి కదా. ఎలా 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 తెలుపను ఎదలోని ప్రేమను మృదువైన మాటను ఎలా 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 తెలుపను ఎదలోని ప్రేమను మృదువైన మాటను గాలిలోన వేలితోటి రాసి చూపనా నేల మీద సిక్కు మొక్కు వేసి చూపనా వాలు జడల కాగితాన విరజాజుల అక్షరాలు ఏర్చి కూర్చి చూపనా ఎలా 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 తెలుపను ఎదలోని ప్రేమను మృదువైన మాటను. వెరీ నైస్. ఒకరు మ్యూజిక్, ఒకరు సింగింగ్, ఇద్దరికిద్దరు ఇద్దరం కాలక్షేపం మాకు ఇంట్లో అదే అండి. ఎవరైనా పోట్లాడుకుంటారు, మేము పాటలు ఆడుకుంటాం. ఓకే బిందు గారు, ఇప్పుడు మనం బయట చూస్తున్నాం శాంతి గారు ఎలా ఉంటారు, ఎలా ఎంటర్టైన్ చేస్తున్నారు అనేది కూడా. ఇంట్లో ఎలా ఉంటారు ఆయన? ఇంట్లో కూడా బయట ఎలా ఉంటారో సేమ్ అలాగే ఉంటారండి. అంతేనా? అంటే ఫ్యామిలీ మ్యాటర్స్ ఏవి మాట్లాడుకోము, ఆ డిస్కషన్స్ ఏమీ ఉండవు అనమాట. ఎప్పుడు చూసినా ఈ పాట, ఈ స్టోరీ, ఈ మిమిక్రీ, ఈ ప్రోగ్రామ్స్, నెక్స్ట్ ఫ్యూచర్లో ఎలా మనం నెక్స్ట్ స్టెప్ ఇంకా బెటర్మెంట్ ఇంకా ఎట్లా వెళ్ళాలి, ఎప్పుడు ఇవే థాట్స్, ఇవే మాటలే ఉంటాయి ఇంట్లో కూడా. మ్యారేజ్ అయిన కొత్తలోనే ఫిక్స్ చేసేసుకొని పెట్టుకున్నాం. ఓకే. సో ఆ గోల్స్ కోసం ఇంకా కొంచెం పరిగెడుతున్నాము. శాంతి గారు, మీరు డ్రింక్ చేస్తారా? అంటే ఇప్పుడు లేదు. ఇప్పుడు బాలయ్య బాబు గారు ఒక సినిమాలో ఇడ్లీలో బీరేసుకుని తాగినట్టు మీరు అలా చేసే హ్యాబిట్స్ ఉన్నాయా? 2000 నుంచి 2010 వరకు ఆ డెకేడ్ అంతా కూడా మధ్యమే నాకు లైఫ్లో ఉండేది. అంటే యాక్చువల్గా ఈ ఫీల్డ్లో అంటే సరదా ఫ్రెండ్స్ ఇంకా అలాగా సరదాగా స్టార్ట్ అయిన అలవాటు అదొక వ్యసనంగా మారి ఆ వ్యసనం కూడా ప్యూర్ పీక్స్కి వెళ్ళిపోయింది. ఎక్కడ దాకా అంటే ఇంకా అసలు అది నైట్ పూట ఒక బాటిల్ తల కింద పెట్టుకొని పడుకునేవాడిని. మధ్యలో ఎప్పుడైనా మెలకు వచ్చింది అనుకోండి, వాష్రూమ్కి అట్లా వెళ్ళి వచ్చి మళ్ళీ వాటర్ లేకపోతే పచ్చిది తాగి మళ్ళీ పడుకునేవాడిని. అసలు ఇన్ని ట్విస్ట్లు ఏంటండి, ట్విస్టుల మీద ట్విస్టులు. అదే అంతే. అండ్ ఇంకా మీకు ఇద్దరు కిడ్స్ ఉన్నారు. ఇద్దరు కాదండి, ముగ్గురు ఇప్పుడు మాకు. ముగ్గురు? అదేంటి, మేము చాలా సార్లు చూసాం ఇద్దరే కిడ్స్ అని చెప్పేసి. నా లైఫ్లో కొన్ని మిరాకిల్స్ జరిగినాయండి. నేను చెప్పట్లా, చిన్నప్పటి నుంచి నాది ప్రతి 10 ఏళ్ళకి ఒక ట్విస్ట్ ఉండేది నా లైఫ్లో. ఓకే. నేను ఒక ఆశ్రమవాసిగా వెళ్ళా, అదొక ట్విస్ట్. మధ్యలో ఈ అలవాట్ల నుంచి మా నాన్నగారు నా మీద బెంగతో ఆయన చనిపోవడం, నన్ను నేను మార్చుకోవాలంటే కొద్దిగా దూరంగా వెళ్ళిపోవాలి. మా నాన్నకి ఇచ్చిన చివరి మాట అది, నేను ప్రామిస్, ఆయన రేపు చనిపోతాడానికి ఈరోజు నైట్ నాన్నగారితో మాట్లాడి నేను చేశాను ప్రామిస్. సో కాదు, లైఫ్ చేంజ్ చేసుకోవాలి ఎక్కడ అని. మళ్ళీ అప్పుడు మా మిసెస్ వాళ్ళు ఒక ఆశ్రమంలో జాబ్ చేసేవాళ్ళు. ఆ ఆశ్రమంలోకి వెళ్ళిపోయి అక్కడ ఒక టోటల్ నా సిస్టమ్ అంతా మారిపోయింది. నా లైఫ్ ఒక్కసారి అక్కడికి వెళ్ళినాక ఇంకా టోటల్ ప్రొహిబిషన్ అనమాట. ఏవి అక్కడ అలవాట్లు అలా ఉండకూడదు. ఆ ఆశ్రమంలో ఉండాలంటే కొన్ని రూల్స్ ఉంటాయి. లైబ్రరీ ఉండేది, బుక్స్ చదవడం, అదే డివోషనల్గా నా లైఫ్ టర్న్ అయింది. మళ్ళీ శంకర్దాదా జిందాబాద్లో గాంధీతాత గారి గురించి బుక్స్ అన్ని చదివితే గాంధీతాత కనిపించాడు పక్కన వచ్చి. అలాగా నా లైఫ్లో మీరు నమ్ముతారు లేదో, నేను అమ్మవారిని డైరెక్ట్గా చూశాను. ఓకే. ఒక పెద్ద మిరాకిల్. మీకు చాలా సార్లు విన్న అమ్మవారికి మీకు కూడా చాలా అనుబంధం చాలా ఉంది. నేను ఈ రోజు కూడా నాకేమైనా ప్రాబ్లం వస్తే నేను అలానే మళ్ళీ నేనేం మాల వేసుకొని లేకపోతే దండలు వేసుకొని ఇవన్నీ కాదండి. భక్తి మనసులో ఉండాలి. అమ్మకి నాకు బాండింగ్ అంతే. లైఫ్ టర్న్ అయిన తర్వాత గూడూరు ఆశ్రమం మళ్ళీ మారిపోయింది, చెన్నైకి మార్చేశారు, అక్కడి నుంచి తీసేసిన తర్వాత మేము గూడూరులో టౌన్లోకి వచ్చిన తర్వాత నా లైఫ్ అసలు, అందుకే నేను నా ఈవెంట్స్ పేరు కూడా అమ్మ ఈవెంట్స్ అని పెట్టాను. సో అమ్మవారి పేరు మీద ఆ ఈవెంట్స్ క్లిక్ అవ్వడం, ఆ తర్వాత ఈటీవీలో ఒక ఛాన్స్ రావడం, ఆ తర్వాత మళ్ళీ జబర్దస్త్ రావడం, ఆ తర్వాత ఏంటో నేను డైరెక్టర్ అవడం. నా లైఫ్లో అన్ని మిరాకిల్సే. పడి మళ్ళీ పైకి లేచి మళ్ళీ ఒక సెలబ్రిటీ స్థాయికి వచ్చి మళ్ళీ నేను ఒక డైరెక్షన్ కూడా సినిమాకి చేయగలిగానంటే అది నా లైఫ్లో బిగ్ అచీవ్మెంట్. అది రెగ్యులర్గా వెళ్ళడం వేరు,
పడి మళ్ళీ పైకి లేవటం వేరు. సో పడిన కష్టాల నుంచి కూడా ఒక్కటేసారి ఇంత stage లో నిజంగా చాలా great. ఆ రకంగా చూసుకుంటే నేను ఉండాల్సిన స్థాయి కంటే ఎక్కువే ఉన్నాను. ఇప్పుడు మా మామగారికి నేనే పెద్ద కొడుకు. ఆయన కూడా ఆయన ఒక రియలైజ్ ఒక ఫీల్తో అనేది నాకు 4 కూతుర్లే, రేపు పొద్దున్న నాకేమైనా అయితే నువ్వే తలకరువు పెట్టాలి అనేసి నువ్వే నా కొడుకు అనే ఫీల్కి వచ్చారు. అంతకు మించి ఏం కావాలండి? ఒకప్పుడు అసలు వద్దు ఆయన అనుకుని మా పెళ్ళికి ఇదైనా ఆయన పెళ్ళికి ఈరోజు నేను ఒక కొడుకులాగా ఆయనకి. నాకు కూడా మా నాన్నగారు లేరు కదా, మా అత్త మామే నాకు అమ్మ నాన్న. అంతేగా. సో అంతా వాళ్ళు కూడా నా దగ్గరే ఉంటారు, నేనే చూసుకుంటాను ఈ రోజు కూడా ఇక్కడే ఇప్పుడు కూడా మా అత్త మామగా. సో మా మరదలు ఉన్నారు, వీళ్ళ చెల్లెలు 3వ ఆవిడ. పెద్దవాళ్ళు బెంగళూరులో ఉంటారు. 3వ అమ్మాయి వాళ్ళు ఒక బ్యాడ్ ఇన్సిడెంట్ ఏమంటే వాళ్ళ మొన్న కరోనా వచ్చింది కదా, దాని ముందు ఆ అమ్మాయి చనిపోయారు, వీళ్ళ సిస్టర్. ఆ కరోనా అప్పుడు వాళ్ళ హస్బెండ్ కూడా చనిపోయారు. ఒక్కడే కొడుకు వాళ్ళకి. ఆ బాబుని ఏం చేద్దామంటే ఆస్ట్రేలియాలో ఎవరో వాళ్ళ బంధువులు ఉన్నారు, ఇచ్చేస్తాము వాళ్ళు పెంచుకుంటారంట, ఇచ్చేస్తామని చెప్పేసి వాళ్ళు చెప్పడం జరిగింది. తిని ఫీల్ అవుతూ ఉండేది. నాకేంటంటే ఒక బాబు మనకి బరువుగాడు, ఇంతమంది మనం తిరుగుతున్నాం, మనకి దేవుడు ఇస్తున్నాడు. సో మనం తినేదే తింటాడు, మన పిల్లలు కట్టుకునేది కట్టుకుంటాడు, మనతో పాటే ఉంటాడు. కష్టం పడితే అందరం కష్టపడదాం, సుఖపడితే అందరం సుఖపడతాం. తప్పే ఉంది, మనమే పెంచుకుందాం, తీసుకొచ్చేసి అని మేమే దత్తత తీసేసుకున్నాం. అవును, మీరే దత్తత తీసుకున్నాం. ఇప్పుడు నాకు 2 కొడుకులు, 1 కూతురు. ఎంత ఇప్పుడు పిల్లలు ముగ్గురు ఏజ్ ఎంతండి? పాప బీటెక్ ఫస్ట్ ఇయర్, బాబు 8th, ఇప్పుడు మా సిస్టర్ వాళ్ళ బాబు వచ్చేసి 7th. ఫైనల్లీ ముగ్గురు పిల్లలు. సో అంటే వాళ్ళ టాలెంట్ని గుర్తించారు మీరు? అంటే ఇప్పుడు మీరిద్దరూ కూడా ఒక ప్రొఫెషన్లో ఉన్నారు, వాళ్ళు ఏం చేద్దాం అనుకుంటున్నారు? తల్లిదండ్రులు ఎవరో ఒకళ్ళు ఆర్టిస్ట్ అయితేనే వాళ్ళ జీన్స్ వస్తాయి వీళ్ళు. కానీ 2 ఆర్టిస్టులు, మా తాతలు అంటే వాళ్ళ తాతలు కూడా, అంటే మా నాన్న ఆర్టిస్ట్, వీళ్ళ ఆర్టిస్ట్, ఇక్కడ తరతరాలుగా 2-3 తరాల నుంచి వస్తుంది కాబట్టి ఇప్పుడు 3వ తరం ఎక్కడికి పోతాయండి ఆ జీన్స్ అన్నిటి. ఆల్మోస్ట్ మా అబ్బాయి మంచి డాన్సరు, వాడు మంచి సింగర్, మా పాప మంచి ఆర్టిస్ట్. సో నేను చేసిన మూవీలో తను కూడా ఒక చిన్న క్యారెక్టర్ చేసింది. వెరీ గుడ్ అండ్ ఆల్ ది బెస్ట్. ఇప్పుడు బిందు గారితో కలిసింది చక్కగా ఉంటున్నారు. ఒకవేళ మీకు బిందు గారు ఆ రోజు అనంతపురంలో పరిచయం అవ్వకపోతే ఇప్పుడు ఎలాంటి అమ్మాయిని పెళ్లి చేసుకునేవారు మీరు? మ్యారేజ్ ఆర్ మేడ్ ఇన్ హెవెన్ అంటారు కదా, నాకు మ్యారేజ్ ఆర్ మేడ్ ఇన్ అనంతపూర్. వేరే వాళ్ళని ఎవరిని చూసినా మా ఆవిడతో పోల్చుకుంటా, నాకు అదొక ఫీలింగ్, లోపల ఫీల్ అవుతుంటా. ఇప్పుడు మిమ్మల్ని చూస్తూ ఉంటాను కదా, మీలో చూసి అంతా కాసేపు చూస్తా, మిమ్మల్ని చూసిన తర్వాత పెద్ద మా ఆవిడకంటే ఏం లేదులే అనిపిస్తుంది నాకు ఫైనల్గా. అది చూస్తాను మళ్ళీ ఫస్ట్. అబ్బే చెప్పలేదు, ఇదే ఫస్ట్ అసలు పోల్చుకుంటారనే విషయం కూడా నాకు తెలియదు. అంటే పోల్చుకుంటూ ఉంటారు బయటికి వెళ్ళినప్పుడు. అదే కదా, అంటే ఇంకొక అమ్మాయి మీద అంత కాన్సన్ట్రేషన్ అంటే పెట్టాలి. నేను పోల్చుకోవడం ఎందుకు, నేను ఎంత లక్కీ అని పోల్చుకుంటా. అది కవర్ కాదు, వెళ్ళిన తర్వాత అడగాల్సిందే. ఇంకా ఈ కవరింగ్లని చూసేసానండి. చూసేస్తే కానీ వాస్తవం ఏంటంటే ఏది దాచుకోడు. అది మంచి అయినా చెడైనా తప్పైనా ఒప్పైనా వచ్చి ఫస్ట్ నాతో షేర్ చేసేయడమే. అవును, ఇవన్నీ ఎందుకు అడుగుతున్నారని నాకు అర్థం కావట్లేదు. అంటే ఇప్పుడు ఎవరికైనా ఒకవేళ ఎలాంటి అమ్మాయిని చేసుకోవాలనిపించేది, అవన్నీ ఎందుకు అడుగుతున్నారు? అంటే ఇన్ కేసు అంటే బిందు గారు వచ్చారు, ఇప్పుడు వచ్చిన తర్వాత మీరిద్దరు ఎలా ఉండేవాళ్ళు ఏంటి ఇవన్నీ చెప్పారు, ఇప్పటి వరకు లైఫ్ ఎలా లీడ్ చేసుకొచ్చారు అనేది. అంటే తను అప్పుడు అన్ఎక్స్పెక్టెడ్గా వచ్చారు. అంటే మీకంటూ ఏదైనా ఒక హోప్ ఉంటుంది కదా, ఓకే ఇలాంటి అమ్మాయిని చేసుకోవాలనో లేదా ఇలా ఉండాలనో? నాకు ఒక హోప్ ఏంటంటే నన్ను అర్థం చేసుకుని హ్యాపీగా నన్ను నాతో పాటు అండర్స్టాండ్ చేసుకుని అమ్మాయి వస్తే చాలు అనుకున్నా నేను. దానికి అందం తోడైంది, అది అందం తోడై డబల్ గ్రేస్ ఇచ్చాడు నాకు దేవుడు. ఎన్ని మార్క్స్ ఇస్తారు బిందు గారికి? పాస్ మార్క్. అదేంటి అంతసేపు ఆలోచించారు? పాస్ మార్కా? అంతే, పాస్ అండి, ఇంకా అది ఎన్ని చెప్పను నేను. ప్రెసెంట్ అయితే ఆల్రెడీ ఒక మూవీ తీశారు, కమింగ్ మూవీ. నెక్స్ట్ మూవీ ఏ మూవీ చేయబోతున్నారు? ఇంకా మూవీ ఫీల్డ్లో ఇంకా గ్రోత్ అవ్వాలి, ఇంకా ఫాస్ట్గా రావడానికి ఇప్పటికే లేట్ అయిందని అనుకోవచ్చా, లేదు ఇప్పుడు ఇంకా టైం ఉంది, స్టెప్ బై స్టెప్ వెళ్తున్నామంటారా? అంటే ఓకే, ఇప్పుడు నేను నాకున్న పరిస్థితులు అయితే నేను కొద్దిగా ఫాస్ట్గానే వచ్చాను. అంటే డెసిషన్ లేట్గా తీసుకున్నా డైరెక్టర్ అవ్వాలనే డెసిషన్, బట్ అవకాశం ఫాస్ట్గా వచ్చినట్టే. నాకు నా దగ్గర పనిచేసే చాలామంది స్టాఫే 15-16 సంవత్సరాల నుంచి ఫీల్డ్లో డైరెక్టర్ అవుదామని తిరుగుతున్న స్టాఫ్ ఉన్నారు. సో కొంతమంది అనుకోకుండా కలిసి వచ్చిన వాళ్ళు ఉన్నారు, కొంతమంది అనుకోని కసితో వచ్చిన వాళ్ళు ఉన్నారు. సో అలా మన లైఫ్ ఎప్పుడు టర్న్ అవుతుందో చెప్పలేం. బట్ అయితే నా ప్రయత్నం, ఫస్ట్ ప్రయత్నం, నాకు ఎక్స్పీరియన్స్, డెసిషన్ లేట్గా తీసుకున్నా ఛాన్స్ తొందరగా వచ్చింది కాబట్టి నేను లేట్ అవ్వలేదు ఈ విషయంలో మాత్రం. బట్ అయితే నెక్స్ట్ ప్రాజెక్ట్ కూడా యాక్చువల్గా నాది ఈ పాటికి స్టార్ట్ అవ్వాలండి. బట్ అయితే మా ప్రొడ్యూసర్ గారు, అంటే ఇంకో ప్రొడ్యూసర్ ఈయన వేరే ఆయన ఏమయ్యారంటే కొద్దిగా ఈ ఎలక్షన్ ప్రాసెస్లో వాళ్ళు అక్కడ ఓడిపోవడం జరిగింది. నేను మళ్ళీ చేద్దామండి, మనం ప్రజెంట్ అయితే నేను కొద్దిగా ఇబ్బంది పడ్డాను అని మళ్ళీ కొద్దిగా ఆగింది ఆ కథ, స్టార్ట్ అయింది అలా కూడా. మరి ఎప్పుడు స్టార్ట్ చేయబోతున్నారు? ఆల్రెడీ నేను ఇప్పుడు ప్రొడ్యూసర్ గారిని కలవడానికి వెళ్ళాలి. 2-3 ఉన్నారు నాకు ఇప్పుడు, నేను వింటాను రండి అని నేను ప్రయత్నం చేసి పెట్టుకున్నా అట్లా.
సో ఎవరు ఓకే చేస్తారో ఇంకా తెలియదు, ఓకే మీ కథ చెప్పాలి, వాళ్ళు ఓకే చేయాలి, సక్సెస్ అవ్వాలి. చూద్దాం. నా దగ్గర కథలు అయితే 7-8 కథలు మంచిగా రెడీగా చేసి పెట్టుకున్నాను ఓకే ఈ గ్యాప్లో. సో ఆ 7-8 కథల్లో వాళ్ళ బడ్జెట్కి, వాళ్ళ టేస్ట్కి, వాళ్ళ జోనర్కి ఏది ఓకే అవుతుందో తెలియదు. అయితే కనుక ఉగాదికి స్టార్ట్ చేయాలని ప్రాజెక్ట్ రెడీగా ఉన్నాను. వెరీ నైస్. త్వరలోనే మీ కొత్త ప్రాజెక్ట్ స్టార్ట్ చేయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. అండ్ ఇంకోటి, మీరు అమ్మవారి గురించి చెప్తున్నారు కదా, సో మేము కూడా చాలాసార్లు విన్నాం, ఎందుకంటే అమ్మవారు మీకు చాలా భక్తి పూజలు చేస్తారని చెప్పేసి. అయితే దీనిలో ఒక ట్విస్ట్ ఏంటంటే మీరు అమ్మవారితో మాట్లాడతారు, బట్ మీకు ఎవరితో అన్నా ఇన్ కేసు డిస్కషన్ అయినా గొడవ అయినా మీరేదో అమ్మవారికి చెప్పి ఏదో చేస్తారంటే ఏంటి, ఇది ఎంతవరకు నిజం? ఏంటి అంజనం వేస్తానని ఎవరైనా చెప్పారా? ఏమండి భలేవాళ్ళు, నేను ఆర్టిస్ట్ అండి, భూత వైద్యుని కాదు. మీరు భలేవాళ్ళు, మాంత్రికుని కాదు. నేను మాటల మాంత్రికుని కానీ ఈ మాంత్రికుని పూజల మాంత్రికుని కాదండి. అలా 2-3 ఇన్సిడెంట్స్ అనుకోకుండా జరిగినాయి. అందుకని నా ఫ్రెండ్స్ అందరూ నన్ను ఏడిపిస్తూ ఉంటారు. ఒరే నువ్వు అని. నేను యాక్చువల్గా మీకు ఇందాక చెప్పాను, నాకు బాధ కలిగినా సంతోషం కలిగినా అమ్మ దగ్గరికి వెళ్ళి కూర్చొని ఒక సాంబ్రాన్ని వెలిగించి, ఇంట్లో ఎవరు ఉండకూడదు, ఆ లైట్లు ఆఫ్ చేసుకొని అమ్మతోనే మాత్రమే కూర్చొని మాట్లాడుకుంటాను. నేను ఫీల్ అయ్యి చెప్పడం, వెంటనే అది ఇమీడియట్గా ఆ నెక్స్ట్ రోజు వాళ్ళకి సరిగ్గా ఏదో జరగడం. అది నిన్నే ఇలా అనుకున్నాను చూడు ఇవాళ జరిగిందని నేను వాళ్ళతో షేర్ చేసేవాడిని కదా ఫ్రెండ్స్తో. ఓరు నాయన నువ్వేదో వెళ్ళి తాయిత్తి కడతావు, అంజనం వేస్తావు అనేసి పూజలు చేస్తున్నావు అని చెప్పి అట్లా అనేవాళ్ళు. అంటే అదేం లేదు స్వామి, నేను ఎదగాలని పూజ చేస్తాను కానీ ఒకటి నాశనం అవ్వాలని మనం ఎప్పుడు పూజ చేయకూడదు, అది కాదు మంది అని చెప్పేసి అనేవాడిని. ఊరికి వాళ్ళు ఏడిపించే భాగంలో అది. నేను ఎప్పుడు జనం కోరుకునే వ్యక్తిని, అంజనం కాదు, నాకు జనం కావాలి. మిమ్మల్ని వచ్చినప్పుడు నేను చూస్తున్నా తలకి బ్యాండ్ మీ హెడ్కి ఈ బట్ట ఎందుకు కట్టాను అంటారు. ఎందుకు కట్టుకున్నారు అసలు, ఏంటి దాని స్పెషాలిటీ? బ్రతికి బట్ట కట్టాలంటారు తెలుసు కదండి ఒకసారి. సో నేను ఈ బట్టకి బట్ట కట్టాను. వాస్తవం ఏంటంటే మళ్ళీ నాకు హెయిర్లో ప్యూర్ బట్టతలు ఏం కాదండి, నాకు అదొక స్టైల్. మళ్ళీ జుట్టు లేక మళ్ళీ బట్ట కట్టాను అనుకుని ఉంటాను. ఓకే, ఎవరు అనుకోవద్దు, ఫుల్గా జుట్టు ఉంది. ఫుల్గా లేదు, పలచగా జుట్టు ఉంది. దానికి కొద్దిగా నేను దీన్ని కొద్దిగా జోడించే. వాస్తవానికి ఏంటంటే ఒక్కొక్కళ్ళు ఒక రికగ్నేషన్. మా గడ్డం నవీన్కి గడ్డం పెంచుతారు, మా జబర్దస్త్లో గడ్డం నవీన్, ఆయనకి గడ్డం ఉంటేనే రికగ్నేషన్. నాకేంటంటే నేను ఏ షర్ట్ వేస్తానో దానికి మ్యాచింగ్ బ్యాండ్ కడతా. అంటే ఇవన్నీ షర్ట్స్ తీసుకున్నప్పుడే బ్యాండేజ్లన్నీ కొనుక్కుంటారు? కాదు, బ్యాండ్ని బట్టి షర్ట్ కొంటాను నేను. ఫస్ట్ బ్యాండ్ వాస్తవం అంటే ఇవి అక్కడక్కడ దొరికినప్పుడే 10-15 కొనేస్తా. కొనేసిన తర్వాత ఓహో మొన్న ఏ కలర్ కొన్నాం దానికి సరిగ్గా టీ షర్ట్ అన్నట్టుగా అట్లా తీసుకుంటాను. మీ బ్యాండేజ్లు ఎప్పుడైనా ట్రై చేస్తారా? లేదా సరిపోలేదు, ట్రై చేయడానికి. అప్పుడు ఆ మధ్య జోకులు అట్లా అనుకున్నావు, ఏంట్రా తలకు కట్టావంటే మా ఆవిడ పూలతో కొట్టింది. లేదు, పూలతో కొడితే అంత దెబ్బలా అంటే ఆ పూల కుండీలోనే ఉన్నప్పుడు కొట్టింది రా, అందుకే బ్యాడేజ్ అని. అంటే మన హీరోస్ ఉన్నారు కదా, టాప్ హీరోస్ ఎవరెవరు ఉన్నారో వాళ్ళు ప్రపోజ్ చేస్తే ఎలా ఉంటుంది? మా పవన్ స్టార్ గారు మీకు కనుక ప్రపోజ్ చేస్తే ఎలా ఉంటుంది? ఏదో ఎల్లో ఆరెంజ్ కలిసిన చిన్న రొమాంటిక్ ఏరియా కనిపిస్తే ఆటోమేటిక్గా కళ్ళు చూస్తాయి. మొహం నీ ఒంట్లోని భాగమే, నడుము నీ ఒంట్లోని భాగమే. మొహం చూస్తే కోపం రాలేదు, నడుము చూస్తే కోపం వచ్చింది. ఎందుకని నేను ప్రశ్నిస్తున్నాను అంతే. ఇప్పుడు నీ ముఖమే కర్మ, టోటల్గా నీ బాడీ చూస్తా. చూడకిల పేరు అఖిల కాదు, అఖిలాంధ్ర కోటి బ్రహ్మాండం ఎంత మనసు ఉండాలి, ఆ మనసులో నేను ఉండాలి. నువ్వు పెట్టుకున్నా అంటే ఇప్పుడే వెళ్ళిపోవడానికి రెడీగా ఉన్నాను అఖిల. ఏమంటావు? నువ్వు ఏమన్నా సరే ఎవరినైనా ఎదిరిస్తా అంటే ఒక్క మా ఆవిడ తప్ప అదేం చేయలేవు. నువ్వు ఓకే అంటావా? ఈ ఓకే అంటే చెప్పు, ఇప్పుడే నీకు చెప్తున్నా, ఐ లవ్ యూ. సో ఇలా మెగాస్టార్ చిరంజీవి గారు ఆయన చెప్తే నిజంగా చూస్తూ ఉంటే మీ కళ్ళు చాలా అందంగా కలువరేకుల్లాగా ఉన్నాయి. అసలు అవి బొగ్గలా బూరెలా అన్నట్టుగా చాలా అందంగా ఉన్నాయి. ఆ తర్వాత మీ పెదాలు ఉన్నాయి చూడండి, అప్పుడే ఏదో గులాబీ రేకుల్ని అలా చిదివిది అలా రుద్దితే వేళకి రెడ్ రంగు అన్నట్టు, ఆ రెడ్ రంగు ఏదో మీ మూతి పూసుకున్నట్టు ట్రాఫిక్లో రెడ్ సిగ్నల్ లాగా కనిపిస్తుంది నాకు. అంతేకాకుండా ఆ చిన్న గడ్డం, చిట్టిగారిలాగా చిన్న గడ్డం, ఇలా పోలికలు పోల్చుకుంటే కాదు, ఏమంటే పక్కన మా ఆవిడ ఉంది, నా గుడ్డ పీలికలు అయిపోద్దని కానీ పోల్చట్లేదు. కానీ నిజంగా చూస్తుంటే మీ గ్లామర్గా అవి చాలా బాగున్నాయండి. అసలు ఒక మాటలో చెప్పాలంటే ఇలాంటి అమ్మాయి కనుక నా లైఫ్లోకి వచ్చిందంటే నేను చాలా హ్యాపీ అండి. ఎవడ అఖిల గారు మీకు ఒక మాట చెప్పనా, ఐ లవ్ యూ అండి, ఐ లవ్ యూ. అలాగే మన జూనియర్ ఎన్టీఆర్ గారు
ఆయన ప్రపోజ్ చేస్తే. ఈ ఊళ్ళో మొట్టమొదటి కత్తి పట్టింది మా తాత, మొట్టమొదటి బాంబు చూసింది మా తాత. కానీ నేను మొట్టమొదటిసారిగా బాంబు లాంటి అమ్మాయిని చూశాను బ్రో. అదగో కళ్ళ ముందే బాంబే ఇంటర్వ్యూ చేస్తే ఎలా ఉంటుంది అనేది నేను అనుకున్నా. కానీ సీటు కింద బాంబులాగా పక్కన మా ఆవిడ. ఆ బాంబు ఎప్పుడు పేలుతుందో తెలియదు భయ్య. అందుకే తను ఉన్నా ఉండకపోయినా బాంబు పేలినా పర్లేదు అనుకుంటూ మానవ బాంబులాగా మీ మధ్యలోకి వచ్చేస్తున్నా. మీ మదిలోకి వచ్చేస్తున్నా అఖిల గారు. ఐ లవ్ యూ. నిజంగా నవ్వుతున్నారు చూడండి. ఇట్స్ సో క్యూట్ అండి. సున్నుండలాగా చాలా చక్కగా ఉన్నారు. నిజంగా చాలా బాగున్నారు. ఐ లవ్ యూ. సో ఇలాగ. అలాగే బాలయ్య బాబు గారు చాలా సంతోషం. నిజంగా అందం అంటే చందమామదని అందరూ అంటారు, కానీ చందమామది కాదు అఖిలది. ఎందుకంటే నేను ఇప్పుడు ఆశ్చర్యపోతూ ఉంటాను, భూమి మీద 2 చందమామలు ఎలా తిరుగుతున్నాయా అని. తను ఇందాక నడిచి మేకపై వస్తూ ఉంటే నా కోసమే పుట్టిందా అన్నట్టు అనిపించింది. సరే ఏది ఏమైనా ఆ అందంలో కానీ, ఆ రూప లావణ్యంలో కానీ, ఆ సౌశీల్యంలో కానీ, ఆ వినయంలో కానీ, ఇలాంటి పదాలన్నీ స్వచ్ఛమైన తెలుగుగా మాట్లాడేటప్పుడు తెలుగు అమ్మాయిలాగా, అచ్చమైన తెలుగు అమ్మాయిలాగా ఉన్న ఈమెని ఎవరు ఇష్టపడరు? అది ఏదేమైనా మీకు ఈ సభాముఖంగా బిగ్ టీవీ ప్రేక్షకుల అందరి సమక్షంలో ఒక విషయం చెప్పాలనుకుంటున్నాం. చెప్పండి. టెల్ మీ. మీరన్నది బాగున్నది, నేనన్నది బాగున్నది అని అనిపించమంటారు అఖిల. ఐ లవ్ యూ. అంతే. మా ప్రపంచంలో అందరికీ హద్దులు ఉంటాయేమో కానీ నా ప్రేమకి హద్దు లేదు అని బాలకృష్ణ గారు చెప్తే ఎలా ఉంటుంది అని అఖిల గారికి నేను చెప్పాను అన్నమాట. సో అది అంటే ఇవన్నీ బాలకృష్ణ గారి వాయిస్లో మీకు చెప్పాను, కానీ నా వాయిస్లో తనకి ఎప్పుడో చెప్పానండి. ఇంకోసారి మా కోసం ఇప్పుడు చెప్పండి మళ్ళీ. ఏంటంటే నేను చట్ట చూస్తాండవా, ఎవరికి ఎన్ని మాటలు చెప్పినా, ఎన్ని విషయాలు చెప్పినా నేను చెప్పేది ఒకటే, మిగిలిన వాళ్ళు ఫీల్ అవుతారని చెప్తాను. నా ఫీలింగ్స్ అన్నీ నీ మీదేమే, ఎప్పటికి నా గుంట్లో ఉండేది నువ్వే. అర్థమైందా? ఏ పుష్పగాడు తగ్గేదేలే, నీ మీద నాకు ప్రేమ కూడా తగ్గేదేలే, ఎప్పటికది అలాగే ఉంటుందమ్మా. ఏదో ఒకసారి నువ్వు ఫీలింగ్స్ వచ్చేస్తున్నాయి అయిపోయి టోటల్ కవర్ చేసి మొత్తం బాగా చెప్పారుగా. ఏదో అండి స్క్రిప్ట్ లేక అప్పటికప్పుడు చెప్పడం అనేది కూడా ఒక అది ప్రేమ. అందుకే అంత పర్ఫెక్ట్గా వచ్చిందావా. అసలు ఒక విషయం అయితే నేను సూటిగా చెప్తున్నానండి, యాక్చువల్గా స్పోర్టివ్గా అన్నా కూడా నిజంగానే మీరు బాగున్నారు, క్యూట్గా చక్కగా. సో మా బిగ్ టీవీ చూసారు, ఆమె నుంచి కూడా మీకు కాంప్లిమెంట్స్ వస్తున్నాయి. వాస్తవానికి ఏదో సరదాగా నవ్వించే ప్రయత్నమే కానీ ఇది వేరేగా తీసుకోవద్దని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ఎస్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. అండ్ మీ లైఫ్ జర్నీ మొత్తం కూడా చూసాము. అండ్ ఇంకా మీరు సక్సెస్ అవ్వాలి, ఇద్దరు కలిసి ఎప్పుడు ఇలానే ఉండాలి అని చెప్పేసి మేము కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్ శాంతకుమార్ గారు అండ్ బిందు గారు కూడా. సో అండ్ ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్. అలాగే మాకు ఇంత చక్కని అవకాశం ఇచ్చారు బిగ్ టీవీ ప్రేక్షకులకు మరోసారి ధన్యవాదాలు. మా ఫ్యామిలీ తరపున మీకు కూడా అందరికీ హాయ్ అండ్ బాయ్. సో చూసారు కదా, ఇది ఇవాల్టి బిగ్ టీవీ స్పెషల్ చిట్ చాట్. కీప్ వాచింగ్ బిగ్ టీవీ. For more videos like this, subscribe Big TV channel.